అస్మద్గురుభ్యో నమః. ఈ వీడియోలో 63వ దివ్యదేశమైన తిరుప్పులియూరు గురించి చెప్పుకుందాం. ఇది కూడా ఒక మలయాళ దివ్యదేశం. ఇక్కడ వెలిసినటువంటి పెరుమాళ్ళు మాయప్పిరాన్ పొర్కోడి నాయకి సమేతుడై పురుషోత్తమ విమానంలో కొలువుదీరి ఉంటాడు స్వామి ఇక్కడ. ఈ మాయప్పిరాన్నే ఆశ్చర్యోపకారుడు అని కూడా అంటారు. అలాగే నాచ్యాருக்கு కూడా కనకలత అని ఇంకొక పేరుంది. కృతయుగం నుంచి వెలిసి ఉన్నప్పటికీ కూడా ద్వాపర యుగంలో భీమసేనుడు జీర్ణోద్ధరణ చేసినట్లు చరిత్ర చెప్తోంది. కేరళలో పంచపాండవులు ప్రతిష్ఠ చేసినటువంటి 5 దివ్యదేశాలు ఉంటాయి. ఆ 5 దివ్యదేశాల్లో భీమసేనుడు ప్రతిష్ఠ చేసినటువంటి దివ్యదేశం ఈ తిరుప్పులియూరు. ఇక్కడ భీమసేనుడు ప్రతిష్ఠ చేశాడనడానికి గుర్తుగా భీమసేనుడు ఉపయోగించినటువంటి గదని కూడా మనం ఈ ఆలయంలో చూడొచ్చు. దానశీలి అయిన శివచక్రవర్తికి వృషదర్భి అనే ఒక కుమారుడు ఉండేవాట. ఈయన దురలవాట్లకి బానిసై పాపకృత్యాలు చేసి రాజ్యాన్ని అరిష్టాల పాలు చేశాట. సప్తఋషుల దయతో అందున కశ్యప మహర్షి ప్రభావం వల్ల ఆ ఇక్కట్లు తీరి భగవదనుగ్రహం కలిగిందిట. రాజుకి సద్బుద్ధి కలిగి రాజ్యం సస్యశ్యామలమైందని చరిత్ర చెప్తోంది. భగవద్భక్తులైన వైష్ణవుల సహవాసంతో దుర్గుణాలు దూరమవుతాయని, దురహంకారులు మంచి దారిలోకి వస్తారని, అరిష్టాలు తీర్చి పాడి పంట సమృద్ధమయ్యేటట్టు భగవంతుడు చేస్తాడని తెలిపేటటువంటి క్షేత్రం ఇది. ఇక్కడి స్వామి సౌందర్యాన్ని నమ్మాళ్వార్లు పరవశించి పాడారట. స్వామి తిరుమేని నీలరత్నగిరి వలె ఉన్నదని, స్వామి వక్షస్థలము, మోవి, నేత్రాలు, శ్రీహస్తాలు, నాభి, శ్రీపాదాలు, పీతాంబరం ఇవన్నీ కూడా ఆ కొండ మీది సరోవరమున గల పద్మవనం వలె ఉన్నవి అని ఉత్తమ నాయక లక్షణాలను ప్రకాశింపజేశారట నమ్మాళ్వార్లు. మీ ఇంట్లో కూడా లేదా మన సంబంధీకులు ఎవరైనా కూడా దురలవాట్లకి బానిసై జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటే గనక ఈ స్వామిని ప్రార్థిస్తే వారు ఆ దురలవాట్ల నుంచి విముక్తి పొందుతారు. దురలవాట్లను దూరం చేసేటటువంటి ఆశ్చర్యోపకారకుణ్ణి మనం కూడా సేవిద్దాం. పులియాంతి విసృతే స్థితో నగరే పుంసునతీర్థ సుందరే పురుషోత్తమ దేవయానగస్సు శుభే పొర్కుడి నాయకీపతి మాయప్పిరాన్నామ హరి సప్తర్షి నయనాతిథి ప్రాంగ్ముఖ సఠజిత్ సూక్తితకే కీర్తితోపమే. ఓం తిరుప్పులియూర్వాసాయ కనకలతా సమేతాయ ఆశ్చర్యోపకారకాయ నమః.